నా పేరు డాక్టర్ శేషాద్రి రెడ్డి అండి. ఐ ప్రాక్టీస్ ఇన్ రాజమండ్రి. ఐఎమ్ ఎ ఫిజిషియన్. ముఖ్యంగా ఈ మెసేజ్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కోసమే రికార్డ్ చేస్తూ ఉండేది. కోవిడ్ సిట్యువేషన్ వచ్చిన తర్వాత డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎంత ఇంపార్టెంటో వరల్డ్కి, దేశానికి, స్టేట్కి తెలిసొచ్చింది. దిస్ షుడ్ హ్యావ్ బీన్ ద నంబర్ 1 ప్రయారిటీ రైట్ ఫ్రమ్ అవర్ ఇండిపెండెన్స్. ఒక సొసైటీకి హెల్త్ బాగుంటేనే ప్రతి ఒక్క ఆస్పెక్టు బాగుండేది. జనాలు పనికి వెళ్ళగలుగుతారు. జనాలు పనికి వెళ్తే ప్రొడక్షన్ వస్తుంది. ప్రొడక్షన్ వచ్చింది అంటే మీ నిధులు నిండుతాయి. ఇంపార్టెంట్ గవర్నమెంట్ వర్క్ జరుగుతుంది మనీ వచ్చినప్పుడు. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు వన్స్ హెల్త్ అండ్ వెదర్ దే కెన్ వర్క్ ఆర్ నో. ఈ యొక్క రికార్డింగు మీ దగ్గరికి చేరాలనే దానికి నేను మిమ్మల్ని కలిసిండాను చాలాసార్లు. బట్ దూరం నుంచి చూసిందే. మీ ఫాదరు అంటే రాజశేఖర్ రెడ్డి గారు, మా చిన్నాన్న ఆయన పేరు రాజశేఖర్ రెడ్డి గారే. ఇద్దరు ఆర్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ ఆ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారిని నేను 3-4 సార్లు కలిసి మాకు హెల్ప్ కూడా తీసుకున్నాము. మా పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్, డాక్టర్ త్యాగరాజ రెడ్డి, డాక్టర్ విజయశ్రీ ప్రొద్దుటూరులో ఉంటారు. Reputed doctors in Pradhutur. So with this introduction, I just want to know that you know me and I know you. సో ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఫ్యూ ఎగ్జాంపుల్స్ హెల్త్ విషయంలో చెప్తాను నేను. డెంగీ అండ్ చికెన్ గునియా లాస్ట్ 15 years నుంచి విజృంభిస్తూ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్. ఒక ఇండివిజువల్ డాక్టర్గా నేను చూసినప్పుడు ఇంతమంది ఎన్ని కేసులు చూస్తాయి మీరు ఆలోచించుకోండి. ఇంకా నెక్స్ట్ జూన్, జూలై ఇంకా వానలు వచ్చినప్పటి నుంచి ఆగస్ట్ నుంచి ఈ కేసులు పెరుగుతాయి. ఇప్పుడు కోవిడ్ అని అందరం భయపడుతూ ఉంటాము. ఎవ్రీ ఇయర్ మేము భయపడుతూ ఉంటాము. ఎందుకంటే ఈ దోమల ద్వారా వ్యాపించేటి. మన హైజీన్ మనకు తెలుసు, మన కాలువలు మనకు తెలుసు. చిన్న కాలువల్ని పెద్ద కాలువలు చేసి 100 దోమల్ని 1,00,000 దోమలు చేసినారు. ఎన్నిసార్లు అథారిటీస్ దగ్గరికి తెచ్చినా లేదు, వీఆర్ డూయింగ్ అవర్ వర్క్, వీఆర్ డూయింగ్. వాట్ ఆర్ యూ డూయింగ్? నథింగ్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, డెంగీకి ఒక పీక్లో ఉన్నప్పుడు 10 years బ్యాక్ ఒక ఇన్ఛార్జ్ పర్సన్ని, ఏందండి ఏం చేస్తూ ఉండరు మీరు, ఒక 2-3 శాంపుళ్ళు పంపించినాము, మేమేమో ఇక్కడ డెంగీ అని వచ్చింది, అక్కడి నుంచి ఏమో డెంగీ కాదని వచ్చింది. సో నేను ఇంకొకరిని అడిగినప్పుడు ఏం జరుగుతూ ఉంది అని అడిగినప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషను, అది డెంగీ అని కానీ ప్రూవ్ చేసినారంటే దే విల్ బి అ లాట్ ఆఫ్ లోకల్ వర్క్, లాట్ ఆఫ్ పీపుల్ పోయి ఫాగింగ్ చేసి ఎక్కడి నుంచి వచ్చింది ఏమి, ఈ లాజిస్టిక్స్ అంతా గవర్నమెంట్ కెనాట్ టేక్ ఇట్. కాబట్టి దే ట్రై టు సప్రెస్ ఆల్ ఇన్ఫెక్షన్స్ అని. ఇట్ ఈస్ ట్రూ. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్ ఫ్రమ్ ఇట్. మీరు ట్రూత్ తెలుసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద ట్రూత్. సో డెంగీ నుంచి, మలేరియా నుంచి, COVID-19 కన్నా మీరు ఈరోజు లెక్కలు వేసుకుంటూ ఉండరు. కానీ ఇంతమంది చచ్చినారు, ఇంతమంది బాగైనారు, ఇంతమంది పోయినారు. కోట్ల మంది చచ్చిపోయి ఉండారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ నుంచి. ఇక్కడ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ని, ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంథన్ చేసుకోకుండా మనం ఏం చేసినా కానీ దెర్ ఇస్ నో యూస్. If the health infrastructure is not improved, no nation can survive. ఇన్ని స్కీములు, ఇంత డబ్బు ఈడ ఆడ పెట్టే బదులు ఒక సింపుల్ థింగ్, హాస్పిటల్స్, లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ని, పిహెచ్సిస్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఈ రోజుకి మనం ఏ వార్ వచ్చినా, ఏ వార్ అంటే నేను అనేది ఏ ఇన్స్ట్రుమెంట్స్తోనో న్యూక్లియర్ బాంబ్స్తో పోరాడేది కాదు. ఇలాంటి వైరస్లు, ఇలాంటి బ్యాక్టీరియాలు, ఇలాంటి ప్రోటోజోవాలు, ఇలాంటి దాంట్లో నుంచి విల్ బీ ప్రిపేర్డ్ కదా. ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్. వెన్ అ క్రైసిస్ కమ్స్ లేస్తాం, కానీ వై కాంట్ వి సీ ద క్రైసిస్ బిఫోర్ దట్? ఇంకా 2-3 రోజుల్లో వాన్ వస్తూ ఉంది.
వాన్ వచ్చిన తర్వాత ఆగస్ట్ నుంచి యాజ్ యూజువల్ మళ్ళీ దెంగీ స్టార్ట్ అయిపోతుంది. దెంగీ స్టార్ట్ అయితే థౌజండ్స్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు అగైన్ డై వితౌట్ ఇంప్రూవింగ్ ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎక్కడికి వెళ్తూ ఉన్నాం మనము? ఈరోజు ఒక డాక్టరో లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్, నర్సెసో, మాకు ప్రొటెక్షన్ లేదు, మాకు పీపీఈస్ లేవు వైరస్ని పోరాడేదానికి, వై షుడ్ వి గో ఇన్ ఫ్రంట్ వితౌట్ ఎనీ ప్రొటెక్షన్? ఏ వారియర్ పోడు కదా వారికి వితౌట్ అన్ ఆర్మర్. దానికి చెప్పాల్సిన పని లేదు కదా. ఐ డోంట్ నో హూస్ అడ్వైజింగ్ యూ పీపుల్. ఇస్ ఇట్ నాట్ ద బేసిక్ థింగ్స్ యూ విల్ థింక్ ఆఫ్? పోలీసు వాళ్ళు ఈరోజు పాజిటివ్ అవుతూ ఉన్నారు, శానిటరీ వర్కర్స్ పాజిటివ్ అవుతూ ఉన్నారు వైరస్కి. వైవర్ దే షుడ్ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ మేనర్ ఫ్రమ్ ద బిగినింగ్. Overall, definitely the country and the states have done well in controlling it, but it's a crucial phase now. Once you open up, then a lot more people who are going to come into it, and it's good, a young population getting the virus, the herd immunity improving, it's good for the future, opening up in a phased manner. It is going on, it's good. So what should be appreciated should be appreciated, but the war has not been won still. One of the glaring mistakes which happened was when you people thought that you're going to open the liquor shops. Don't you know that there are lakhs of people who are waiting for the shops to be opened? Don't you know that you have to take what measures have to be taken once the shops are opened? How many police personnel have to be posted? So that has been a major mistake in an otherwise great organization, great undertaking to control this virus. That should be said. So now what are we going? What is the future? Future is equipping the local hospitals with doctors, nurses, paramedical staff, instruments, giving them the necessary money to fight the basic diseases. Today a person refuses to go to a government hospital because it is dirty. It is dirty. I don't understand that why you people can't see the basic truth which is there in front of our eyes. So please improve the local infrastructure, improve the health infrastructure, improve the local hospitals, improve the government hospitals, the primary healthcare centers. Pay salaries to the doctors, give them the amount of money what they want. What money the doctors make is still far less. Even you may see extravagance, but what people make, what ground level doctor makes is nothing. It's peanuts. Every day we see, the time we are alive, we are breathing tuberculosis. People are coming and coughing into us. There are hundreds of doctors who have been affected by tuberculosis, hundreds of doctors who have died by hepatitis virus infections. So doctors dying now is not new. So for the future, please, instead of spending money unnecessarily on all sorts of schemes, if that whole money is spent on basic health, no one needs, everyone will earn their rice, everyone will earn their pulses, everyone will earn their meat. రానున్న రోజుల్లో ఇంకొక 2 నెలల్లో ఒక డబుల్ ధమాకా. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సీయింగ్ dengue cases. Malaria is there throughout the year. We are going to see dengue cases. You have to be ready for that also. And we don't know what this virus, how it's going to interact with that virus. Both are harmful to the blood system. One reduces the platelets. COVID causes thrombosis.
We are going to see a horrible phenomena in the next 2-3 months. I sincerely hope your advisors give you really good advice. Spend the amount in increasing the infrastructure, health infrastructure everywhere. This is my humble request, not only to the state, to the nation. When you improve the health, it is like giving money into the hands of the people. Once they are healthy, they can work, they can take care of their family, they can take care of the state, the nation, the world. Sir, please, I hope this video reaches you. Sincerely hope this video reaches you. You're a young person, very happy to know that you're learning fast. Don't make a mockery of the health system. I'm not saying you are making it, but in the future, since you have seen your predecessors, you have seen what is going on, the number one thing in your agenda should be to improve the health infrastructure. Everything will improve if the health infrastructure improves. Doctors need more respect. We need more incentives. We need something to work with. Please don't look at us as businessmen. There may be very rich doctors. Not everyone are like that. There are lots of people, downtrodden people who are now studying in government colleges. They are working as just primary doctors, MBBS doctors. There are lots of people who are suffering. So don't immediately say doctors mean some rich people so they don't need anything. Health is the most important thing in this world. So kindly, Chief Minister Saab, I hope the message reaches you, and I sincerely hope that our state will benefit under you. Being a young person, I hope you will understand what is going on. And hopefully, we will see a good future. Thank you.